కోట్ల ఆస్తులు ఎక్కడివి? శివబాలకృష్ణను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు. చెంచల్గూడ జైలు నుండి ఏసీబీ హెడ్ క్వార్టర్ కు నిందితుడు. 7 గంటల పాటు విచారణ. అన్నింటికీ సైలెంట్ గా ఉన్న టౌన్ ప్లానింగ్ మాజీ డైరెక్టర్ అంటూ ఎక్కడి నుంచి వచ్చినాయి కోట్ల ఆస్తులు? ఈ కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కేటీ రామారావుకు సంబంధించినటువంటి బినామీల్లో ఈయన ఒకడు. సోమేష్ కుమార్ కు అత్యంత సన్నిహితుడుగా, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా ఈయన కూడబెట్టినటువంటి సంపద 500 కోట్ల పైచిలకు దాటిపోయింది. అంటే ఒక్క అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా బిడ్డనైనా జైలుకే పంపుతా తప్ప వదిలిపెట్టనని చెప్పినటువంటి కేసీఆర్, మరి ఇక్కడ సొంతంగా కేటీ రామారావు అనుయాయులు వీళ్ళంతా కలిసి లక్షల కోట్ల రూపాయల సంపద దోపిడీ చేస్తే మరి కేసీఆర్ గతంలో ఉన్నటువంటి పాలకుడు ఏం బీకిండో ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ సర్వనాశనానికి కారణభూతుడే కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఆయన కొడుకు కేటీ రామారావు. అయితే ఆయనను విచారిస్తా ఉన్నారంటే అయితే సోమేష్ కుమార్ పైన కూడా ఉచ్చు బిగిస్తా ఉంది ఈ అంశంలో.